హార్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్, ఇరాన్ని మూసేసిన అమెరికా, ఇరాన్ ఓడరేవుల్ని దిగ్బంధించిన అమెరికా, దానికి బదులుగా అమెరికా తో తరపున చర్చలు జరపడానికి పాకిస్తాన్ వెళ్ళి ఇరాన్తో మాట్లాడితే హార్ముజ్ జలసంధిని తెరవబోతున్నామని ఇరాన్ ప్రకటన తెరుస్తున్నామని తెరిచింది. అయినా కూడా దానికి థ్యాంక్స్ చెప్తున్నా. అది లెబనాన్తో కాల్పుల విరమణ ఇజ్రాయెల్ని ఒప్పించినందుకు గాను వాళ్ళు చేసిన చర్య. పర్మనెంట్ శాంతికి ఒప్పందం అయ్యేదాకా కూడా ఇరాన్కి సంబంధించినటువంటి ఓడరేవులన్నింటి దిగ్బంధిస్తాం, అవి మాత్రం వదిలిపెట్టం అని ప్రకటించినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దాంతో 12 గంటల తర్వాత మళ్ళీ తాము హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నామని చెప్పిన ఇరాన్. ఈ గందరగోళాల మధ్యన ఫ్రాన్సు, బ్రిటను ఏదో ఒక విధంగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి చర్చల ద్వారా అని భావిస్తూ భారత్ని అడిగినాయి. నరేంద్ర మోడీతో మాట్లాడారు ఈ 2 దేశాల ప్రతినిధులు. ముగ్గురం కలిసి మాట్లాడదాం అన్నటువంటిది. ఏం జరుగుద్దో చూడాలి.